అణచివేయబోతే అంత పైకి లేస్తాం, ప్రాణాలే పణం పెట్టి పోరాటం సాగిస్తాం. అమ్ముకున్న ప్రశ్న లేదు ఆత్మ గౌరవాన్ని, ఆపుకోండి దమ్ముంటే ఎగసే జన ఉద్యమాలు. కొత్త కాదు కొట్లాట, బతుకే ఒక పోరాటం. నీలాంటి నియంతల్ని ఎందరినో చూసినం, ఎంత అణచివేయబోతే అంత పైకి లేస్తాం, ప్రాణాలే పణం పెట్టి పోరాటం సాగిస్తాం. అమ్ముకున్న ప్రశ్న లేదు ఆత్మ గౌరవాన్ని, ఆపుకోండి దమ్ముంటే ఎగసే జన ఉద్యమాలు. కొత్త కాదు కొట్లాట, బతుకే ఒక పోరాటం. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజ్పేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి కంతి మహేందర్ అండ్ వార్డు మెంబర్లు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండల గ్రామ నాయకులు అందరూ కూడా ఇక్కడ ప్రచార శైలిలో పాల్గొన్నారు. ఇంతకుముందే మనం చూసినాం, చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఊర్లో అంతా కొనసాగింది. ఒక్కసారి ఆ కంతి మహేందర్ వాళ్ళ ఈ టీం అంతా కూడా, వార్డు మెంబర్లు అంతా కూడా, ప్యానల్ అంతా గెలిస్తే ఈ గ్రామానికి ఏం సమస్యలు ఉన్నాయి, అట్లాగే గెలిచిన తర్వాత ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. నమస్కారం అండి. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు షారాజ్పేట జనాభా ఎంత ఉంది, ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? జనాభా 3500 ఉన్నాయి, ఓట్లు 2000 ఉన్నాయి, వార్డులు 10 వార్డులు ఉన్నాయి. ఓకే, మొత్తం ఈడ ఎంతమంది పోటీ చేస్తున్నారు? అంటే ఎన్ని పార్టీల నుండి, ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీల నుంచి ఎంతమంది పోటీ చేస్తున్నారు ఇక్కడ? సర్పంచ్ క్యాండిడేట్లు 6 చేస్తున్నారు, వార్డు నెంబర్లు 20 మంది చేస్తున్నారు వార్డు నెంబర్లు. ఓకే, అంటే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ప్రధానంగా పోటీ ఉంటుంది అనేటువంటిది అందరూ అనుకుంటారు. సో మీరు మీ పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే మీరు ఏ విధంగా గెలవాలని జనంలోకి పోతున్నారు? నేను గతంలో గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల 1,50,00,000 నుంచి 2 కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, ప్రైవేట్ అంటే సొంత నిధులతోని టెంపుల్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఆ పేరుతోనే ఇవాళ జనంలోకి వెళ్ళిపోతున్నాం. చేసిన అభివృద్ధి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఇంకా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మోరీలు కానీ, ఇంకే సమస్యలు ఉన్నా, కోతుల బెడద ఉన్నా అవన్నీ తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. అంటే సమస్యలు ప్రధానంగా ఏం చూడొచ్చు? డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే సీసీ రోడ్లు కావచ్చు, రకరకాల సమస్యలు, పెన్షన్స్, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊర్లో? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదు. మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కరెంటు 24 గంటల కరెంటును, 12 గంటల కరెంటు ఇస్తుండ్రు. రైతులు బాధపడుతుర్రు, ఇబ్బంది పడుతుర్రు. వెనకటగాక బయలకడ వండుకున్నట్టు పోవాల్సి వస్తుంది. మోటార్లు కాలిపోతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతే రాజుగా చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఉప సర్పంచ్గా చేసినాం కాబట్టి గ్రామ అభివృద్ధి చేసినాం. దాని మూలంగానే మళ్ళా ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ 5 ఏళ్ళు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మనం అంటే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ ఒకటి, అట్లాగే వైద్యం పిహెచ్ సెంటర్ ఇక్కడ ఉంది. దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? స్కూల్కి సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే వాటిని ఎట్లా పరిష్కరిస్తారు మీరు? స్కూల్ ముందట కొద్దిగా ప్రాబ్లం ఉంది, వాటర్ పోతుంది, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ వేస్తాం. ఇంకా హాస్పిటల్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు చెక్ చేసి వాళ్ళు వస్తురా, సిబ్బంది వస్తలేరా, డాక్టర్ వస్తురా, చూస్తలేరా. నేను గత ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది, మెరుగైన వైద్యం చేపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఇంకా అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అన్నీ చూస్తానని హామీ ఇస్తున్నాను. ఓకే, అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు చివరిగా ఈ షారాజ్పేట గ్రామ ప్రజలకు మీరు పార్టీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా ఏం సందేశం ఇస్తున్నారు? నేను
గతంలో చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ నడిపిస్తుందంటే ఆషిమాషి కాదు. ఒక అనుభవంతో కూడిన ఎవరం కావాలి. ఒక ఇంటికి పెద్ద నాయన కానీ అమ్మ కానీ లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో గ్రామ పంచాయతీ నడిపించినంటే ఆషిమాషి కాదు. నాకు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాను. రైట్, మనం కంతి మహేందర్తో మాట్లాడిన సర్పంచ్ అభ్యర్థి. ఒకసారి ఇప్పుడు మనం వార్డు మెంబర్లు వాళ్ళ గుర్తులు పరిచయం చేసుకుందాం. మొదటి వార్డు మెంబర్ నుండి. నా పేరు మురిగాడి శ్రీనివాస్ గౌడ్. నేను 1వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నాను. మా సర్పంచ్ అభ్యర్థి అయిన కంతి మహేందర్ గారి కత్తెర గుర్తు ఆ పైన నా యొక్క గుర్తు కూడా గ్యాస్ పైగా ప్రచారంలో నేను ముందుకెళ్తున్నాను. ప్రధానంగా 1వ వార్డులో సమస్యలు ఏంటంటే కొన్ని సీసీ రోడ్లు అనేది కొంచెం అక్కడ సమస్యలు ఉన్నాయి. కొన్ని అక్కడ కొంచెం సీసీలకు కానీ డ్రైనేజీ కానీ ఇంకొన్ని ఆ సమస్యల మీద మా సర్పంచ్ అభ్యర్థిని మా గ్రామం తరఫున మేము గెలిపించుకున్నట్లయితే మాకు ఒక అవకాశంగా మేము ఆ సమస్యలన్నీ జనంలో ఉన్న సమస్యలను తీర్చి వాటి పరంగా మేము ముందుకెళ్ళి జనానికి బాగు చేస్తామని కోరుకుంటున్నాం. నా పేరు చిలుకు నిరోష, 2వ వార్డు గౌన్ గుర్తు. నా పేరు బండ శ్రీనివాసు, 3వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. మురిగాడి రమ్య, మా 4వ నెంబర్ వార్డు మెంబర్ని. గ్యాస్ అందరికి నమస్కారం. నేను నిలబడ్డ వాడు 5వ వార్డు. అక్కడ సీసీ రోడ్లు లేవు. నేను గెలిచిన తర్వాత మహేందర్ గెలిచిన తర్వాత ఆ సీసీ రోడ్లు ఓపిస్తున్నాను. మా గుర్తు గౌన్ గుర్తు, మహేందర్ది కత్తెర. నా పేరు కళ్యాణ్ తిరుమలేశు, 6వ వార్డు సభ్యునిగా బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు సభ్యునిగా నిలబడ్డాను. నా గుర్తు గౌన్ గుర్తు. నా పేరు కంతి మల్లయ్య, 7వ వార్డుకు వార్డు నెంబర్ గ్యాస్ పోయి గుర్తు. నా పేరు చిలుకు ప్రశాంత్, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కంతి మహేందర్ గారి ప్యానల్లో 8వ వార్డు తరఫున నిలబడ్డా. గుర్తు గౌన్ గుర్తు. నమస్కారం, నా పేరు సునీత, బీఆర్ఎస్ అభ్యర్థిగా 9వ వార్డుకి నిలబడుతున్నాను. గుర్తు గ్యాస్ పై గుర్తు. అందరికి నమస్కారం. నా పేరు శనివారం రవీందర్, నేను 10వ వార్డులో పోటీ చేస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పై గుర్తు. నా పేరు బండ మహేందర్, బీఆర్ఎస్ పార్టీ షారాజపేట గ్రామశాఖ అధ్యక్షుడు. అయితే ఈరోజు షారాజపేటలో బ్రహ్మాండంగా ప్రచారం చేయడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మా అభ్యర్థి కంతి మహేందర్ కత్తెర గుర్తు బ్రహ్మాండమైన విజయం సాధిస్తబోతూ ఉంది. మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా 10 వార్డులలో మెజార్టీగా మేమే గెలవబోతున్నాం. ఇది జీర్ణించుకోలేక కొంతమంది అవాకులు చెవాకులు పేలిరు. అది మేము ఇప్పుడు రాజకీయంగా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల వద్దకు పోయి మేము ఏం చేస్తామనేదే చెప్పడానికి మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఊర్లో కోతుల బెడద బాగా ఉంది. మేము ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా క్యాండిడేట్ తోటి ఖచ్చితంగా కోతుల బెడద లేకుండా చేస్తాం. వీధి కుక్కల బెడద కూడా బాగా ఉంది ఊర్లో, అది కూడా నివారిస్తాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది షారాజపేటలో ఎక్కడ లేదు. ఓపెన్ మోరీలు ఉండడం వల్ల దోమలు దుర్గంధం అనేది బాగా ప్రబలిపోయింది. దాన్ని కూడా నివారిస్తాం. 100% మేము అవన్నీ నివారించుకుంటూ వీధి దీపాలు కానీ పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ ముందుకు పోతాం. అదేవిధంగా పాఠశాలను కూడా డెవలప్ చేస్తాం. ఈ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తాం. నేను మండల పార్టీ సెక్రటరీ జనరల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నా పేరు రచరామర్సయ్య. రేపు 11వ తారీఖున జరగబోయే ఎన్నికలలో ప్రజలు, యువత, ముఖ్యంగా మహిళలు, యువత మరియు పెద్దలందరూ అన్నీ ఆలోచించి మా కత్తెర గుర్తుపై కంతి మహేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, మరియు గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మేము చిత్తశుద్ధితో పనిచేసి తీరుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, కొన్ని సమస్యలు అక్కడక్కడ ఉన్నాయి, మిగిలిపోయినాయి. వీటిని కూడా గత 5 సంవత్సరాలు గత పీరియడ్ ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవంతో కొన్ని సమస్యలు దృష్టిలో ఉన్నాయి. అవన్నీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ 5 సంవత్సరాల్లో గ్రామాన్ని సస్యశ్యామల చేయడానికి మాకు అవకాశం ఇచ్చినట్టయితే, కాబట్టి అత్యధిక మెజారిటీతో మా బీఆర్ఎస్ పార్టీ ప్యానల్ను 10 మంది వార్డు మెంబర్లను సర్పంచ్ని గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేస్తాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా రేపు 11వ తారీఖు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల కోసం మేము ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తామో, ప్రజలలో మమేకమైనటువంటి మంచి నాయకుడు, కుటుంబం అంటే పండుగనే నాయకుడు నిజంగా అదృష్టంగా భావించాలి. గత 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసినటువంటి
ఉప సర్పంచ్ గారు కంతి మహేందర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనను ఈసారికి సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టడం జరిగింది. ప్రజలకు ఇంత ముందుకు చేసిన సేవ ఉంది. ఆ సేవను గుర్తించి ఖచ్చితంగా మహేందర్ గారిని గెలిపిస్తారనేది ఆశ ఉంది. మీరు తప్పకుండా వాళ్ళు గెలిపిస్తారు. ఆ భావనతోటి మేము ముందుకు పోతున్నాము. మంచి మనసున్న మహారాజు అటువంటి మంచి మనిషి కంతి మహేందర్ గారు. చిన్న పిల్లవాడు చెప్పినా వింటాడు, పెద్దవాళ్ళ మాట వింటాడు. చాలా సున్నితమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు కావాలి తప్ప డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో చేసే వ్యక్తి కాదు. ఒక ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిలో మేము ఉన్నాము. ప్రజలకు ఏదైతే కావాలో అది మేము రాత్రి మొదలు కష్టపడి తప్పకుండా మేము ప్రజలకు మేలు చేయడానికి ముందుంటాము. కోతుల బెడద కానీ ఇంతకుముందు చెప్పిన మా పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా కుక్కలు, కోతులు, ఇంకా డ్రైనేజ్ సమస్య, ఇక ముందు చిన్న సమస్యలు ఏదున్నా కానీ ప్రజల కోసం ఎల్లవేళను మేము పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ 10 మంది వార్డు మెంబర్లను మరియు సర్పంచ్ గారిని ఖచ్చితంగా అధిక మేయర్టీ గెలిపిస్తారని ఆశిస్తూ మా సారాయపేట గ్రామ ప్రజలకు పాదాభివందనలు తెలియజేస్తూ కొట్లాట బతుకే ఒక పోరాటం. ఇలాంటి నియంతల్ని ఎందరినో చూసినం. ఎంత నిచివేయబోతే అంత పైకి లేస్తా.